నాయకులు దర్శన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ముందుగా కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. సార్ కృష్ణారెడ్డి గారు, ఏదైతే ఈ పేపర్ లీక్ సంబంధించిన ఈ సవరణ బిల్లుపై జరిగినటువంటి సందర్భంగా ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఓవరాల్గా ఈరోజు పార్లమెంట్లో పెద్ద దుమారే మెరేసింది. అయినప్పటికీ కూడా తీసుకొచ్చినటువంటి పేపర్ లీక్ సంబంధించిన ఈ సవరణ బిల్లుపై కానివ్వండి, తీసుకొచ్చిన కఠిన చట్టాల మీద కానివ్వండి, ఇవన్నీ కూడా వాస్తవంగా పేపర్ లీక్ని అరికట్టేటువంటి అవసరాలు అరికట్టుతాయంటారా? ఈ వచ్చినటువంటి పేపర్ లీక్ తీసుకున్న చట్టాల వల్ల అంత భయభ్రాంతులకు గురి పేపర్ లీక్ చేయాలన్న కూడా వణుకు పుట్టించేటువంటి చట్టాలని అంటారా ఇవన్నీ? సార్, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, విద్యార్థి నాయకులకి, అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇది అంటే ఈ చట్టాలు పనికొస్తాయా పనికిరాదా అనేది ఒక అంశం పక్కకు పెట్టుకుంటే, దీని మీద బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగాలి సార్. అక్కడ ఎవరైతే పేపర్ను రెడీ చేస్తారో, ఏజెన్సీకి ఇస్తారో, అది అనేది పారదర్శకంగా పనిచేసిన వ్యక్తులను అక్కడ పెట్టగలగాలి. వారి నిబద్ధత, నిజాయితీ, వారు చేసిన గత అంటే ఈ 10 సంవత్సరాల నుంచా 20 సంవత్సరాల నుంచా వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారా, ఇలాంటి ఎగ్జామినేషన్ కండక్టింగ్ దాంట్లో ఏ విధంగా ఉన్నారు అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సెలక్షన్ జరిగితే కనుక ప్రాపర్గా ఉంటుంది సార్. ఈ చట్టాలు అనేది అందరికీ చుట్టాలైపోతున్నాయి కాబట్టి దీని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. మెయిన్ ఏంటంటే నిజాయితీ, నిబద్ధత అనేది ప్రతి అంశంలో చాలా ముఖ్యం సార్. అది కొరబడుతుంది మన దగ్గర, దానితోటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి అంతటికి కూడా ఒక ముఖ్యమైన కారణం సార్, ఈరోజు కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకొని పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకది. వాళ్ళేదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించినాడు, కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి, ఇది ఒక్కటే కాదు సార్, నీట్ పేపరే కాదు, ప్రతి ఒక్క పేపర్ లీకేజ్ అయ్యేది మనం గతంలో చూసినాము. అంటే చిన్నవి బిఎస్ఆర్బి దగ్గర నుంచి, బ్యాంకింగ్ ఎగ్జామ్ దగ్గర నుంచి, ఎంసెట్ ఎగ్జామ్ నుంచి, డిఎస్సి ఎగ్జామ్ నుంచి ప్రతి ఎగ్జామ్స్ లో లీకేజ్ కావడానికి కారణం ఏంటంటే సార్, మా పటిష్టమైన చట్టాలు 50-60 సంవత్సరాలలో రూపొందించని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు జరిగిన సంఘటన గురించి గొంతెత్తుకొని మాట్లాడుతుందంటే వారి నిజాయితీ, నిబద్ధత ఎంతుంది. వారు గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించినాడు, రాష్ట్రాలను పాలించినాడు, ఎందుకు ఈ చట్టాలు తీసుకురాలేడు, ఇలాంటి సంఘటనలకు ఆనాడే ఫుల్ స్టాప్ ఎందుకు వెయిట్ చేయలేదు అనేది వారు ఒక్కసారి ఆలోచన చేయాలి. వారు చేసిన దారినే ఈ రోజు ప్రతి ఒక్కరు పాటించుకుంటూ వస్తున్నారు, చట్టాలను చుట్టాలను చేసుకుంటూ. దానికి ఈరోజు బీజేపీని బదనాం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుటిలత్వం రాహుల్ గాంధీ గారు చేయడం తప్ప, ఈ యొక్క సమస్యకు పరిష్కారయుతంగా కాంగ్రెస్ నాయకులు, నేను పార్లమెంట్ది కూడా చూసినాను, సమస్యకు పరిష్కారం ఎలా దొరకాలి, దీన్ని మరొకసారి దీన్ని లీక్ చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్షలు ఉండాలి, బాధ్యులను ఎలాంటి విధంగా శిక్షించాలి, ఇంకా అవసరమైతే కూడా నా ఒక ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం, ఈ పేపర్ లీకేజీలో ఎవరైతే ముద్దాయం తేలేదో ప్రథమంగా ముద్దాయం తేలిన వెంటనే వారి పూర్తి స్థాయి ఆస్తులు, వారి కుటుంబ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఉండాలి. ఉద్యోగం నుంచి పూర్తి స్థాయి సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తుతోటి ఆడుకునే సరే ఇంకా వేరే అంశాలంటే ఒకరిద్దరికి ఎఫెక్ట్ జరగవచ్చు. దీని యొక్క పేపర్ లీకేజ్ అనేది లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి దీని మీద మనము ఎంత ఇదిగా చట్టాలను రూపొందిస్తే అంత కఠినంగా ఉంటే తప్ప ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు సూచనలు, సలహాలు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. రైట్ కృష్ణారెడ్డి గారు, ఓకే, మీ అభిప్రాయం చెప్పారు. కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు